హలో స్టూడెంట్స్, మీకు ఇచ్చిన ప్రామిస్ ప్రకారం వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు ఈ వీడియోలో 4 సబ్సిడరీ బుక్స్ ఒకేసారి ఎలా పోస్టింగ్ చేయాలో మీకు నేర్పిస్తాను. ఇది జాగ్రత్తగా గమనించి నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసి పబ్లిక్ ఎగ్జామినేషన్లో 5కి 5 మార్కులు తెచ్చుకోవాలన్నదే నా యొక్క ఆకాంక్ష. ఇంకా ఆలస్యం చేయకుండా మనం లెక్కలోకి వెళ్ళిపోదాం. ప్రిపేర్ నెససరీ సబ్సిడరీ బుక్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్. సార్, ఇక్కడ నెససరీ సబ్సిడరీ బుక్స్ అన్నారు కదా, మరి సబ్సిడరీ బుక్స్ అంటే 8 రకాలు కదా, అయితే మనము ఎన్ని సబ్సిడరీ బుక్స్కి టేబుల్ గీయాలి అని అడుగుతుంటారు పిల్లలు. కాబట్టి స్టూడెంట్స్ జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఫస్ట్ ట్రాన్సాక్షను సోల్డ్ గూడ్స్, సెకండ్ వన్ పర్చేజ్డ్ గూడ్స్, అంటే ఒకటి సేల్స్ బుక్, రెండోది పర్చేజ్ బుక్. గూడ్స్ రిటర్న్డ్ టు సుమన్, సెండింగ్ రిటర్న్స్ అంటే పర్చేజ్ రిటర్న్స్. గూడ్స్ రిటర్న్డ్ ఫ్రమ్ హేమంత్ అంటే రిసీవింగ్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్. అంటే మొదటి 4 చూసుకున్నట్లయితే సేల్స్ బుక్, పర్చేజ్ బుక్, పర్చేజ్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్ వచ్చాయి. ఇంకా క్రింద అలాగే జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే మీకు ఎక్కడా కూడా వేరే బుక్ యొక్క ట్రాన్సాక్షన్ ఇవ్వలేదు. అంటే ఖచ్చితంగా మీకు ఎగ్జామ్లో ఈ 4 ట్రాన్సాక్షన్స్ మాత్రమే ఇస్తాడు, మిగిలినవి ఇవ్వడు. కాబట్టి ఎగ్జామ్లో నెససరీ సబ్సిడరీ బుక్స్ అంటే ఖచ్చితంగా మీరు 4 చేయాలి. కానీ ఇందాక మీకు చెప్పాను కదా, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో మనకి ఓన్లీ 2 ఇస్తాడు. కాబట్టి ట్రాన్సాక్షన్ జాగ్రత్తగా చదివిన తర్వాత అది పర్చేజ్ బుక్కా, సేల్స్ బుక్కా, సేల్స్ రిటర్న్సా, పర్చేజ్ రిటర్న్సా అని తెలుసుకున్న తర్వాత టేబుల్ని గీసి ప్రాపర్గా హెడ్డింగ్స్ పెట్టి ఆ టేబుల్ని 5 కాలమ్స్ ఉండేటట్లుగా ఖచ్చితంగా గీసి లెక్కని మీరు చూపించాలి. ఓకేనా? సో ఇప్పుడు ఇదే బోర్డు మీద 4 టేబుల్స్ గీస్తున్నాను చూడండి. ఫస్ట్ టేబుల్ పర్చేజ్ బుక్, సెకండ్ టేబుల్ సేల్స్ బుక్, థర్డ్ టేబుల్ పర్చేజ్ రిటర్న్స్ బుక్, ఫోర్త్ టేబుల్ సేల్స్ రిటర్న్స్ బుక్. చూసారు కదా స్టూడెంట్స్, ఇలాగ 4 టేబుల్స్ ఒకేసారి గీసుకోవాలి. ఎగ్జామ్లో 2 టేబుల్ ఇలాగే గీసుకోవాలి. సో అన్నిట్లో చూడండి, డేట్, పర్టికులర్స్, ఇన్వార్డ్ ఇన్వాయిస్, ఎల్ఎఫ్, అమౌంట్. అంటే ఇక్కడ 5 కాలమ్స్ ఉన్నాయి. ఈ 5 కాలమ్స్లో ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది. పర్చేజ్ బుక్లోనేమో ఇన్వార్డ్ ఇన్వాయిస్ నెంబర్ అని రాయాలి, సేల్స్ బుక్లో అయితే అవుట్వార్డ్ ఇన్వాయిస్ నెంబర్ అని రాయాలి, అదే పర్చేజ్ రిటర్న్స్లో అయితే డెబిట్ నోట్ నెంబర్ అని రాయాలి, సేల్స్ రిటర్న్స్లో అయితే క్రెడిట్ నోట్ నెంబర్ అని రాయాలి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఒకదానికి బదులుగా వేరొకటి రాయకండి, ప్రాబ్లం రాంగ్ అయిపోతుంది. అర్థమైందా? కాబట్టి జాగ్రత్తగా ఈ టేబుల్స్ గీసేటప్పుడు 5 కాలమ్స్ ఖచ్చితంగా ఉండాలి. కౌంట్ చేసుకోండి, 5 కాలమ్స్ ఉండాలి. దీంట్లో టూలు బైలు ఉండవు. ఇది టీ ఫార్మేట్ కాదు, దీన్ని వర్టికల్ ఫార్మేట్ అని అంటారు. ఓకే, దీంట్లో ఈ 4 రకాల బుక్కుల్లో మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఓన్లీ పేర్లు మాత్రమే మనం రాసుకుంటూ వచ్చాము. ఇక్కడ కూడా అదే ప్రాసెస్ ఫాలో అవుతూ మనం ఇక్కడ లెక్కని చేద్దాం. సో ఇక ట్రాన్సాక్షన్లోకి వెళ్తే 2024 జూన్ 1 సోల్డ్ గుడ్స్ టు అశోక్ కుమార్ 23,000. అంటే ఇక్కడ సోల్డ్ గుడ్స్ అన్నాడు కాబట్టి సేల్స్ బుక్. అంటే ఇక్కడ రెండోది చూడండి, ఈ సేల్స్ బుక్లో ఆ ట్రాన్సాక్షన్ని ఇటుపక్క వేయాలి. డేట్ కాలంలో డేట్ వేసుకోండి. అలాగే మనం ఎవరికి సేల్ చేసాము, అశోక్ కుమార్కి సేల్ చేసాము కాబట్టి ఓన్లీ అశోక్ కుమార్ అని రాసుకోండి. పర్టికులర్స్ కాలంలో అమౌంట్లోనేమో 10,000 వేసుకోండి, 23,000 వేసుకోండి. సేల్స్ బుక్ వేశారు. రెండోది పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ మనీ, పర్చేజ్ బుక్ పైన ఉంది. ఓకే, ఇక్కడ ఉంది. సో ఇది కూడా క్రెడిట్ పర్చేజెసే కాబట్టి పర్చేజ్ బుక్లో డేట్ కాలంలో డేట్ వేసుకోండి, జూన్ 2. పర్టికులర్స్లో మనీ అని రాసుకోండి, అమౌంట్లో 10,000 వేసుకోండి. అర్థమైంది కదా? నెక్స్ట్ ఫోర్త్ గూడ్స్ రిటర్న్డ్ టు సుమన్. అంటే మనం రిటర్న్ చేస్తున్నాం సుమన్కి, అంటే సెండింగ్ రిటర్న్స్ ఆర్ నోన్ యాజ్ పర్చేజ్ రిటర్న్స్. కాబట్టి పర్చేజ్ రిటర్న్స్ బుక్ అంటే ఇది 3. ఈ 3లో మనం ఇప్పుడు పోస్టింగ్ చేయాలి. డేట్ కాలంలో డేట్ వేసుకోండి, 4th
పర్టికులర్స్లో సుమన్ అని రాసుకోండి, అమౌంట్ కాలంలో అమౌంట్ వేసుకోండి 3000. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు 6th గూడ్స్ రిటర్న్డ్ ఫ్రమ్ హేమంత్. అంటే హేమంత్ రిటర్న్ చేస్తున్నాడు, మనకు రిటర్న్స్ వస్తున్నాయి. రిసీవింగ్ రిటర్న్స్ ఆర్ నోన్ యాజ్ సేల్స్ రిటర్న్స్. కాబట్టి సేల్స్ రిటర్న్స్ బుక్లో రాయాలి. ఇది 4th వన్ లాస్ట్లో ఉంది చూడండి. డేట్ కాలంలో డేట్ వేసుకోండి, June 6th. పేరేం రాయాలి, హేమంత్ అని రాయండి. హేమంత్ అని రాసిన తర్వాత అమౌంట్ కాలంలో అమౌంట్ వేసుకోండి 4000. సో ఈ రకంగా ఫస్ట్ 4 ట్రాన్సాక్షన్స్ వేసేసాము. ఇప్పుడు 9th రండి. పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ గౌరీ. అంటే పర్చేజ్ చేసాము, గౌరీ నుంచి కొన్నాము, ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్ కాబట్టి పర్చేజ్ బుక్లో 9th అని డేట్ వేసుకోండి, గౌరీ అని పేరు రాసుకోండి, అమౌంట్ కాలంలో అమౌంట్ వేసుకోండి 3500. ఓకేనా. నెక్స్ట్ 10th సోల్డ్ గూడ్స్ టు రజనీ. అంటే ఇది సేల్స్ బుక్లో పోస్ట్ చేయాలి దీన్ని. సో డేట్ కాలంలో 10th వేసుకోండి, పర్టికులర్స్ కాలంలో రజనీ అని రాసుకోండి, అమౌంట్ కాలంలో అమౌంట్ వేసుకోండి 12,000. అర్థమైందా. నెక్స్ట్ 12th గూడ్స్ రిటర్న్డ్ బై మనీ. మనీ రిటర్న్ చేస్తున్నాడు, మనకి వాపసులు వస్తున్నాయి. రిసీవింగ్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్. కాబట్టి సేల్స్ రిటర్న్స్ బుక్లో మనం ఏమని రాయాలి, డేట్ కాలంలో డేట్ వేసుకోండి 12th, అలాగే మనీ పేరు రాసుకోండి, అమౌంట్ కాలంలో 3000 వేసుకోండి. రైట్. ఇప్పుడు 14th పర్చేజ్డ్ ఫర్నిచర్ ఫ్రమ్ సింహ ఆన్ క్రెడిట్ 4000. ఈ 14th ట్రాన్సాక్షన్ జాగ్రత్తగా గమనించండి. ఫర్నిచర్ పర్చేజ్ చేసాము, ఫర్నిచర్ పర్చేజ్ చేస్తే ఇది పర్చేజ్ అనరు, ఇది అసెట్. కాబట్టి మనము పర్చేజ్ అని నేమ్ ఇచ్చినప్పటికీ కూడా దీన్ని మనం ఎక్కడ కూడా పోస్ట్ చేయకూడదు. కాబట్టి దీన్ని ఇగ్నోర్ చేయాలి. అంటే అసెట్స్ పర్చేజ్డ్ ఆన్ క్రెడిట్ ఆర్ క్యాష్ షుడ్ నాట్ బి రికార్డెడ్ అనే కండిషన్ ప్రకారము మనము ఇక్కడ పర్చేజ్ ఫర్నిచర్ ఇచ్చినప్పటికీ కూడా పర్చేజ్ బుక్లో రాయము. అర్థమైందా. నెక్స్ట్ 16th సోల్డ్ మిషనరీ టు అమర్ ఆన్ క్రెడిట్ 10,000. అంటే ఇక్కడ కూడా మనము గూడ్స్ సేల్ చేస్తే రాయాలి. అలాగే అసెట్స్ క్యాష్కి సేల్ చేసినా క్రెడిట్కి సేల్ చేసినా రాయకూడదు అని సేల్స్ బుక్లో మనము నేర్చుకున్నాము. కాబట్టి ఈ ట్రాన్సాక్షన్ కూడా మనం ఇగ్నోర్ చేసేయాలి. ఎన్నోది 16th సోల్డ్ మిషనరీ ఇగ్నోర్ చేసేసాం. నెక్స్ట్ ఇప్పుడు 18th వెళ్దాం. 18 చంద్ర సోల్డ్ గూడ్స్ 12,000. చంద్ర సోల్డ్ గూడ్స్ అంటే తొందరపడకండి. అంటే సేల్ అని కనిపించింది కాబట్టి సేల్స్ బుక్లో రాయడం కాదు. చంద్ర సోల్డ్ చేశాడు అంటే చంద్ర అమ్మితే మనం కొన్నాము. కాబట్టి జర్నల్ అంటే ఎలాగొస్తుందంటే పర్చేజ్ అకౌంట్ ఇటార్ టు చంద్ర అని వస్తుంది. అంటే ఇక్కడ సోల్డ్ గూడ్స్ అని ఇచ్చేటప్పటికి దాని మీనింగ్ డిఫరెంట్గా ఇచ్చాడు. కాబట్టి ఆ ట్రాన్సాక్షన్ ఫ్రేమింగ్ చాలా డిఫరెంట్గా ఉంది. అర్థం చేసుకుంటే ఈ 18th అనేది పర్చేజ్ బుక్లోకి వెళ్తుంది. కాబట్టి డేట్ కాలంలో 18th వేసుకోండి, అలాగే పర్టికులర్స్ కాలంలో చంద్రాన్ని వేసుకోండి, అమౌంట్ కాలంలో అమౌంట్ వేసుకోండి. రైట్. 20th ఇంద్రా పర్చేజ్డ్ గూడ్స్. ఇది కూడా అంతే, పర్చేజ్ అని ఇచ్చినంత మాత్రాన పర్చేజ్ బుక్లో వేయకండి. ఇంద్రా పర్చేజ్ చేశాడు అంటే మనం సేల్ చేసాము, కాబట్టి ఇంద్రా రిసీవ్ చేసుకుంటున్నాడు. కాబట్టి ఇంద్రా అకౌంట్ ఇటార్ టు సేల్స్. కాబట్టి ఇది సేల్స్ బుక్లోకి వస్తుంది. కాబట్టి సేల్స్ బుక్లో డేట్ కాలంలో మీరు డేట్ వేసుకోండి 20, దాన్ని ఎదురకుండా ఇంద్రా అని రాసుకోండి, అలాగే అమౌంట్ కాలంలో అమౌంట్ వేసుకోండి. రైట్, అయిపోయింది. నెక్స్ట్ 21st అశోక్ కుమార్ రిటర్న్డ్ గూడ్స్. అశోక్ కుమార్ రిటర్న్ చేస్తే మనం రిసీవ్ చేసుకుంటున్నాం. రిసీవింగ్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్. కాబట్టి సేల్స్ రిటర్న్స్లో మన డేట్ కాలంలో డేట్ వేసుకోండి 21st. ఓకే, పర్టికులర్స్లో అశోక్ కుమార్ అని వేసుకోండి, అలాగే డేట్ కాలంలో 3000 వేసుకోండి. రైట్. 24th గూడ్స్ రిటర్న్డ్ ఫ్రమ్ రజనీ. అంటే రజనీ దగ్గర నుంచి మనకి రిటర్న్స్ వచ్చాయి అంటే వీఆర్ రిసీవింగ్ రిటర్న్స్. రిసీవింగ్ రిటర్న్స్ సేల్స్ రిటర్న్స్ అంటారు. కాబట్టి సేల్స్ రిటర్న్స్లో 24th రజనీ అని డేట్ వేసుకుని పర్టికులర్స్లో రజనీ పేరు రాసుకుని అక్కడ అమౌంట్ కాలంలో అమౌంట్ వేసుకోండి 2500. ఓకే. నెక్స్ట్ 30th పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ మదన్. అంటే పర్చేస్ చేసే మదన్ దగ్గర నుంచి. కాబట్టి పర్చేజ్ అకౌంట్ ఇటార్ టు మదన్. ఇది పర్చేజ్ బుక్లోకి వస్తుంది కాబట్టి పర్చేజ్ బుక్లో డేట్ కాలంలో 30 వేసుకోండి, పర్టికులర్స్లో మదన్ అని వేసుకోండి, అలాగే అమౌంట్ కాలంలో 5000 వేసుకోండి. ఓకే. ఇలాగ 4 పోస్టింగ్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్లో మీరు మనకి ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఇచ్చాడు అన్ని ట్రాన్సాక్షన్స్ మనం
కరెక్ట్గా పోస్ట్ చేశామా లేదా చూడాలి. ఇగ్నోర్ చేసినవి పోస్ట్ చేశామా చెయ్యలేదా అని కూడా ఒకసారి చూసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే దేనికి దానికి సపరేట్గా మనం టోటల్ చేసుకోవాలి. పర్చేజ్ బుక్ టోటల్ చేసా 30,500 వచ్చింది. డేట్ కాలంలో డేట్ వేసుకోండి, June 30. అలాగే పర్టికులర్స్లో టోటల్ అని రాసుకోండి. నెక్స్ట్ సేల్స్ బుక్ టోటల్ చేయండి. టోటల్ చేస్తే 43,000 వచ్చింది. డేట్ కాలంలో June 30 వేసుకోండి. అలాగే పర్టికులర్స్లో టోటల్ అని రాసుకోండి. ఇప్పుడు మూడో బుక్ పర్చేజ్ రిటర్న్స్ బుక్. సార్ ఇక్కడ ఒక్క ట్రాన్సాక్షన్ ఉంది కదా టోటల్ చేయాలని, ఒక్కటున్నా రెండున్నా ఎన్నున్నా అనవసరం, మనం ఖచ్చితంగా రూల్స్ పాటించాలి. కాబట్టి ఇది టోటల్ చేసుకుని వేసుకోవాలి. టోటల్ చేస్తే 3,000, డేట్ 30, అలాగే పర్టికులర్స్లో టోటల్ అని రాయాలి. అర్థమైందా? ఓకే. నెక్స్ట్ సేల్స్ రిటర్న్స్ బుక్కి వచ్చేటప్పటికి మళ్ళీ దీన్ని టోటల్ చేసుకున్నాము. టోటల్ చేసుకుంటే 12,500 వచ్చింది. డేట్ కాలంలో June 30 వేసుకోండి. అలాగే పర్టికులర్స్లో టోటల్ అని వేసుకోండి. అది స్టూడెంట్స్. ఈ రకంగా ఏంటంటే ఎట్ ఏ టైము మనం 4 బుక్స్ చేయొచ్చు. అలాగే ఎట్ ఏ టైము 2 బుక్స్ చేయొచ్చు. ఎట్ ఏ టైము సింగిల్ బుక్ కూడా చేయొచ్చు. ఈ టాపిక్ మీకు బ్రహ్మాండంగా అర్థమైందని అని అనుకుంటున్నాను. కాన్సన్ట్రేషన్గా వింటే ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. మళ్ళీ మీకు డౌట్ వస్తే ఇదే టాపిక్ని ఒక్కసారి మళ్ళీ చూడాలనుకుంటే రివైండ్ చేసి చూడండి. అలాగే మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి. తప్పకుండా మీ యొక్క కామెంట్ని నేను ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాను. అలాగే మన ఛానల్కి ఎప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయడం కూడా మర్చిపోకండి. అలాగే కంపల్సరిగా ఒకవేళ వీడియో పర్ఫెక్ట్గా నచ్చింది అని అంటే ఒక లైక్ చేయండి. లైక్ చేస్తూ కూడా మీరు కామెంట్ చేయండి. సో మీ కోఆపరేషన్ ఇలా కంటిన్యూ చేస్తూ ఉండండి. ఇంకా ముందు ఇంకా అద్భుతంగా నేను ఎక్స్ప్లెనేషన్ చేయడానికి, రకరకాల పద్ధతుల్లో మీకు రీచ్ అవ్వడానికి నేను ప్రయత్నిస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్. కీప్ కంటిన్యూ యువర్ కోఆపరేషన్. Yours Mohan sir. Thank you very much.